నేను ఇవాళ ఫస్ట్ టైం పాండా ఎక్స్ప్రెస్ ట్రై అయిపోతున్నా. అసలు ఏముంటాయో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. లోపలికి వచ్చాక మెనూ అయితే ఇది. ఫస్ట్ టైం కదా, నేనైతే బౌల్ ట్రై చేద్దాం అనుకున్నా. ఎంత క్వాంటిటీ వస్తుందో చూద్దాం. మనమైతే ఫుడ్ తీసేసుకున్నాం, చూద్దాం ఎలా ఉందో తినేసి. నేనైతే బౌల్ తీసుకున్నాను. ఇక్కడ చాలామంది ఆరెంజ్ చికెన్ బాగుంటుందని చెప్పారన్నమాట, అందుకనే ఆరెంజ్ చికెన్ తీసుకున్నా. ఆరెంజ్ చికెన్, రైస్, ఈవెన్ మనం కావాలనుకుంటే రైస్ బదులు నూడిల్స్ ఆప్షన్ కూడా ఉంది అక్కడ. ఇది బౌల్ అనమాట. ప్లేట్ ఇంకొక ఆప్షన్ ఉంది. ప్లేట్లో ఏంటంటే ఒక రైస్, ఒక నూడిల్స్ అండ్ ఇంకొక సైడ్ తీసుకోవచ్చు. సైడ్స్ అంటే చికెన్ లాగా, లేదంటే ఒక రైస్ తీసుకొని షింప్, బీఫ్ అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్లేట్లో అయితే. మనకి సరిపోతుంది, చూద్దాం టేస్ట్లా ఉంది. రైస్ కొంచెం స్టిక్కీ ఉన్నాయి, బట్ బాగుంది. ఇప్పుడు ఆరెంజ్ చికెన్ ట్రై చేద్దాం. కొద్దిగా కానీ బాగుంది. ఫస్ట్ తింటే కొంచెం స్వీట్ అనిపించిందని నాకు బాగుంది. విత్ ట్యాక్స్ అంతా కలిపి $12 పడింది. సో అంటే అండ్ ఒక డ్రింక్ తీసుకున్నాం. డ్రింక్ ఒక $2.40. బౌల్ $8.50. $8.50 పర్ ఒక లంచ్కి. అంటే ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టాను? మీరు చెప్పండి ఒకసారి కామెంట్స్లో. ఫైనల్ బౌల్ ఖాళీ. సో మనకు ఇదొకటి ఇచ్చారు, ఏదో బిస్కెట్ అనుకుంటా, చూద్దాం. పేపర్ లోపల రాస్తుంది. చాలా బాగుందా బాగాలేదా అంటే అసలు తిన్నాను. సో బాగుంది. దాని కంపారిజన్ ఏంటంటే వీక్లో ఒక్కసారి తినచ్చు. మన ఇండియాలో తినేసి వెళ్ళిపోతాం కదా, ఇక్కడ అలా కాదు. తిన్నాక నీ ప్లేట్ నువ్వే తీసి డస్ట్బిన్లో వేయాలి.